తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుందని చెప్పాలి. ఈరోజు మనం దుబ్బాకల 20వ వార్డులో అంబటి మంజుల బాలేష్ గౌడ్ గారితో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు, అంటే మిమ్మల్ని గెలిపించాలని చెప్పి మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? 20వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ వార్డు నుండి అందరూ అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ముళ్ళు ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించాలని. మన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీ రఘునందన్ రావు గారు నాయకత్వంలో అందరూ పనిచేస్తున్నారు. ఇంకా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలంటే పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీరు ప్రచారం తిరుగుతున్నప్పుడు మీ వార్డులో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ప్రధానంగా నీళ్ళ సమస్య ఎక్కువ వచ్చింది ఈ గల్లీకి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేక ఇంతకుముందు టీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి కాలేదు. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఏం అభివృద్ధి జరగలేదు. దుబ్బాక వెనుకబడి ఉన్నది సిద్దిపేటతో పోల్చుకుంటూ ఉంటే. సో ముఖ్యంగా అంటే మీరు స్థానికంగా ఉంటూ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి మీ వార్డులో ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మిమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? ఈ వార్డుకు మమ్మల్ని గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు గారిని తీసుకొచ్చి ఈ వార్డులో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దుబ్బాక మున్సిపాలిటీలోనే నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దుతామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేను మీ మంజుల బాలేష్ గౌడ్ 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరూ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను. కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీకు గతంలో కూడా రాజకీయ అనుభవం ఉన్నది. బీజేపీ నుంచి గతంలో చాలా సంవత్సరాల నుంచి బీజేపీలో కరడుగట్టిన బీజేపీ వాదిగా మీరు పనిచేస్తూ ఉన్నారు. మీ వార్డులో ఇప్పుడు మీ మిసెస్ నిలబెట్టారు. సో చెప్పండి అన్న, ఇప్పుడు మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా పరిష్కరిస్తారు? ముఖ్యంగా ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వస్తే మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అన్ని వార్డు లోపల ఇది 20వ వార్డు. 20వ వార్డు నుంచి మా శ్రీమతి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్లు సీసీ రోడ్లు సరిగా లేకపోవడం, మంచినీటి వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఈ 20వ వార్డులో భారతీయ జనతా పార్టీ రావాలి. ముఖ్యంగా దుబ్బాక మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తే మాత్రమే దుబ్బాక ప్రజల సమస్యలను తీరుస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో అంటే ఇప్పుడు దుబ్బాక అంటే గతంలో కూడా రఘునందన్ రావు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొంత అభివృద్ధి జరగలేదని చెప్పి కొంత టాక్ అయితే ఉంది. దీనికి ఏం చెప్తారన్న? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు పరిపాలించింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 10 ఏళ్ళ టీఆర్ఎస్ పరిపాలనలో మరి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ప్రజలకు ముందు చర్చకు రావాలి. ముఖ్యంగా ఆ రోజు ఉప ఎన్నికల లోపల 3 సంవత్సరాలు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఆయన పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఎన్ని అడ్డంకులు కల్పించిన నిధులు ఇవ్వకున్నా కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడి నిధులు సాధించి ఆ రోజు దుబ్బాక ప్రజల లోపల ఆయన ఒక చరిత్ర నిలిచిపోయిండు. ఆ రోజు అన్నీ అంటే దుబ్బాక పక్కన ఉన్నటువంటి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. మధ్యలో ఉన్న దుబ్బాకను మాత్రం వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. అప్పుడు ప్రజలు మరి రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల లోపల మరి రఘునందన్ రావుని గెలిపించారు. గెలిపించిన తర్వాత నిధులు ఇవ్వకుండా సతాయించినా కూడా ఆయన ప్రభుత్వంతో కొట్లాడి నిధులు సాధించిండు. ముఖ్యంగా మరి గజ్వేల్లో హాస్పిటల్ ప్రారంభమైంది. దుబ్బాకలో హాస్పిటల్ అక్కడ ఒకరే రోజు శంకుస్థాపన జరిగినాయి. వాళ్ళు అక్కడ ప్రారంభించుకున్నారు, ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం చేయలేదు. ఇక్కడ నిధులు కేటాయించలేదు, ఇక్కడ మూలకు పడ్డది. మరి రఘునందరావు కొట్లాడిన తర్వాత మాత్రమే ఆ రోజు హాస్పిటల్ ప్రారంభమైంది. తర్వాత ఆల్రెడీ సిద్దిపేటలో ఒక పాత బస్ స్టాండ్ ఉంది, మళ్ళీ కొత్త బస్ స్టాండ్ కోసం నిధులు కేటాయించారు. ఇక్కడ మా దుబ్బాకలో మరి బస్ స్టాండ్లో ఎక్కడికక్కడ పెచ్చులుడిపోయి మరి ప్రయాణికుల మీద పడతా ఉంటే మరి అప్పటి ప్రభుత్వం దుబ్బాకకు నిధులు కేటాయించకుండా కేవలం ఒక సిద్దిపేటను మాత్రమే చూసింది. ఆ సమయంలో మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండి మరి ఖచ్చితంగా నువ్వు సిద్దిపేటలో ఎట్లా బస్ స్టాండ్ కట్టుకుంటావు, నా దుబ్బాక ఎందుకు బస్ స్టాండ్ కట్టావు అని కొట్లాడి ఆ రోజు బస్ స్టాండ్ నిధులు కేటాయించిండు. అంటే ప్రభుత్వ సహకారం లేకున్నా కేవలం ఒక ఉద్యమ నాయకునిగా పనిచేసినటువంటి రఘునందన్ రావు గారి నాయకత్వంలో మాత్రమే మరి కొట్లాడి నిధులు సాధించే సత్తా ఒక కేవలం రఘునందన్ రావు గారికి మాత్రం, భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా గజ్వేల్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి అందరికీ లబ్ధిదారులకు మరి ఇల్లు లేని నిరుపేదలకు కేటాయిస్తే దుబ్బాకలో ఇల్లు నిర్మాణం చేసి ఎక్కడికక్కడ పనులు అసంపూర్తిగా నిలిచిపోతే మరి ఆ రోజు మరి ప్రభుత్వంతో కొట్లాడి ఖచ్చితంగా మా దుబ్బాక వాళ్ళు పేదోళ్ళు ఇక్కడ ఈ ప్రజలకు ఈ ఇల్లు కేటాయించాలని చెప్పి కొట్లాడి ఆ రోజు మరి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించినటువంటి చరిత్ర ఘనత ఆ రోజు రఘునందన్ రావు గారికి భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దుబ్బాకలో అభివృద్ధి జరగాలంటే
మరి అన్ని వార్డు లోపల భారతీయ జనతా పార్టీ గెలవాలి. గెలిస్తేనే మరి చరిత్ర లోపల అంటే దుబ్బాక మున్సిపాలిటీలో మరి భారతీయ జనతా పార్టీ వస్తేనే మాత్రం అవినీతి లేకుండా నీతి నిజాయితీ ఒక పరిపాలన వస్తుంది. మరి గతంలో ఉన్నటువంటి పరిపాలకులు మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు మరి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినరు. ఇప్పుడు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మరి దుబ్బాక అభివృద్ధి జరగాలంటే మరి భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో జెండా ఎగరేయాలి. మరి ముఖ్యంగా ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరి నిధులు కేటాయించి దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మరి కొట్లాడతారని చెప్పి ఒకటి సత్తా రఘునందన్ రావు గారికి ఉందని చెప్పి ఈరోజు మరి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అన్ని వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మరి గెలిపించే దిశగా మరి ఈరోజు ప్రజలు ఓటర్లంతా చూస్తూ ఉన్నారు. సో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రఘునందన్ రావు గారు స్వయంగా దుబ్బాక నుండే ప్రచారం స్టార్ట్ చేశారు. సో దుబ్బాకలో కూడా చాలా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరబోతుందా? ఖచ్చితంగా గతంలో టీఆర్ఎస్ ప్రబంధన ఒక వీస్తున్నప్పుడు కూడా మరి జరిగినట్టు ఉప ఎన్నికల లోపల మరి దుబ్బాక ఏ విధంగా అయితే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చరిత్రగా నిలిచిపోయిందో ఈరోజు మరోసారి దుబ్బాక పేరు మరి చరిత్రలో మారుమోగబోతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు దుబ్బాక ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కేవలం అభివృద్ధి జరగాలంటే మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే రావాలనే ఆకాంక్ష ఈరోజు దుబ్బాక ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దుబ్బాక ప్రజలకు మీ 20వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? అందరూ కూడా అమ్మలు అక్కలు మా 20 వార్డు ప్రజలు మరియు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా మరి ఖచ్చితంగా మీ ఆకాంక్ష ఏదైతే ఉందో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ తీసుకోవాలంటే ఆకాంక్షను మీరు ఖచ్చితంగా ఓట్లు వేసి మరి బీజేపీ జెండా మున్సిపాలిటీ మీద ఎగిరేస్తే మాత్రం అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా మీరు అందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి అభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ గెలవాల్సిన అవసరం ఏంటంటే దుబ్బాకలో చాలామంది సుమారు సగం జనాభా నిరుపేద పద్మశాలి నీలగడ్డ బిడ్డలు. ఇక్కడ వాళ్ళకు ఉపాధి లేక గతంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటే అప్పుడు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వారి కోసం కొట్లాడి సుమారు 600 మందికి అంత్యోదయ కార్డులు ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా చేనేత సహకార సంఘం కావచ్చు, వాళ్ళకు ఉపాధి లేక చేనేత కార్మికులకు ఉపాధి లేక వాళ్ళ వృత్తి మూలకు పడుతూ ఉంటే మరి ప్రభుత్వంతో కొట్లాడి వారికి నూలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించడం కోసం కొట్లాడిన ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు అండగా ఉన్నది. ప్రతి విషయంలో కూడా మరి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ ఉద్యమ చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రజల కోసం పనిచేసిన కొట్లాడేటువంటి చరిత్ర ఉంది. రేపు జరగబోయేటువంటి అధికారంలో మేముంటే ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన ఉంటాం, వారి కోసమే కొట్లాడదాం. కాబట్టి ప్రజలంతా కూడా మా పక్షాన ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరం ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి అవకాశమే లేదు. గతంలో గెలిచినటువంటి కేపీఆర్ గారు ఇప్పుడు 2 నెలలు పూర్తయింది, ఒక రూపాయి పని కూడా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని చేయలేకపోయినారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏమాత్రం వాళ్ళ ప్రభావం శూన్యం. ఇక్కడ వాళ్ళు గెలిపిస్తా కూడా వాళ్ళతోటి పని కాదనేటువంటి విషయాన్ని ఈరోజు మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు చెప్తా ఉన్నాడు, మా దగ్గర నిధులు లేవు, మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం, మేము అప్పుల కోసం పోతే మమ్మల్ని దొంగ లెక్క చూస్తూ ఉన్నటువంటి ఏదైతే వారి మాటలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు నాయకత్వంలో మాత్రమే దుబ్బాక అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుంది. మరి మా మేనిఫెస్టోలు ఏదైతే ఉన్నాయో రేపు దుబ్బాకను అన్ని రంగాలు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ రవాణా వ్యవస్థ మెరుగుపరచాలి, మరి ఉద్యోగ కల్పన జరగాలి, ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంగా దాన్ని కారిడార్గా ఇక్కడ చేయాలని చెప్పేటువంటి ఒక ఆకాంక్ష మా పార్టీ నాయకుల లోపల రఘునందన్ రావు దగ్గర ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పార్టీని మరి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా బీజేపీ గెలిస్తే మాత్రమే ఇవన్నీ నెరవేరుతాయని చెప్పేటువంటి ఒక విషయాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. 20 వార్డులో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు నిరుద్యోగులకు కూడా మరి మా వంతు సహకారంగా మరి ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో వారికి ఉన్నత విద్య కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, జరగబోయేటువంటి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. మా వంతు సహాయ సహకారాలు వాళ్ళు తప్పకుండా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ దుబ్బాక ప్రాంతం ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు కొట్లాడి దుబ్బాకకు నిధులు తీసుకొచ్చి ఏ విధంగా అయితే డెవలప్ చేశాడో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 20 వార్డుల్లో కూడా బీజేపీ జెండా ఎగరాలి. బీజేపీ జెండా ఎగిరితేనే దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, దుబ్బాక ముఖ్యంగా టౌన్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, టౌన్లో ప్రతి వార్డు 20 వార్డులో బీజేపీ జెండా ఎగిరితేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని అంబటి బాలాజీ గౌడ్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ 20 వార్డులో ఈ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, నిరుద్యోగ కల్పన కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏమున్నా కూడా ముఖ్యంగా మమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలన్నింటినీ ఒక డైరీ లాగా దానిలో నోట్ చేసుకొని ప్రతి సమస్యను రగన్న దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే రగన్న మా వార్డుకు తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి తింపి కూడా ఆ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పి అంబటి బాలాజీ గౌడ్ చెప్తున్నారు.